హాయ్ అండి. ఇదైతే శనివారం సాయంత్రం బ్లాగ్ అండి. ఇప్పుడైందండి నాకు ఇవాళ రేపు అనుకుంటా బ్లాగ్ ఎడిటింగ్ చేసి పెడతానికి. ఇంకా ఇవాళ కూడా చుట్టాలైతే వచ్చారండి. కానీ ఎలాగలాగా ఇదైతే పెడుతున్నాను. ఏ టైంకి వచ్చింది అయితే తెలీదు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే గిఫ్ట్స్ ఏంది అనుకుంటున్నారా, ఏందో రెడీ అయ్యాను అనేసి. ఇదైతే గిఫ్ట్స్ అండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది, అక్కడికి వెళ్తానికి. నేనైతే ఇది ఆన్లైన్లో అయితే తీసుకున్నాను 2 గిఫ్ట్స్ కూడా. ఇక్కడ మా అబ్బాయి చూసాను కదా, ఊరికి ఫంక్షన్లు అంటే బాగా డ్యాన్స్లు వస్తాయి పిల్లలకైతే. టైం అయితే ఏడైపోయింది. ఇంకా ఇవాళ అయితే కొంచెం తొందరగానే వచ్చేసింది, ఎందుకంటే మా ఆయన వెళ్ళి పిలుచుకొచ్చారు కాబట్టి. లేదంటే 7 దాటిద్ది మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చేదాకా. ఇంకా తనైతే రెడీ అవుతా ఉందండి. ఇంకా మేమైతే 7:15 అయింది, బయలుదేరుతున్నాము. అక్కడ నుంచి ఒకటే ఫోన్లు అయితే వస్తూ ఉన్నాయండి. ఇంకా మేము వెళ్ళంగానే ఒక బస్సు అయితే వచ్చింది, కానీ ఖాళీ లేదనేసి ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి. మా అమ్మాయికి ఆకలిస్తుందంటే ఇంకా లేస్ ప్యాకెట్ అయితే తీసుకుంది. అక్కడ మేము స్టార్ట్ అయినప్పుడు అయితే వాన అయితే లేదండి. ఇంకా ఆ ఊరు దాటాము, గుంటూరు అయితే దాటామండి. గుంటూరు దాటంగానే వాన అయితే స్టార్ట్ అయింది. ఇదే వాన అక్కడ పడుంటే మేము అసలు బయలుదేరే వాళ్ళం కాదేమో. ఇంకా వాన అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి. అదేందో ఒకసాట పడుతుంది, ఒకసాట అయితే పడట్లేదు వాన అయితే. ఇంకా పెద్ద వానే పడుతుందండి. ఇవాళ ఈ ఆటో నాకైతే ఆటో ఎక్కంటే భయం వేసింది. ఎందుకంటే వాన పడుతుంది కదా, ఒకవైపు తడిసిపోతున్నాము. ఆటోలో ఇది పెద్ద వానే పడుతుంది. ఇలా వెళ్ళినప్పుడు నాకెందుకో భయం వేసింది వాళ్ళైతే. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ నాడాకోట వచ్చినాక వాన అయితే అస్సలుకి లేదండి. ఇక్కడ చూసారు కదా, రోడ్డు మీద అసలు వానే లేదు. అక్కడ మాత్రం పడుతుంది, నాడాకోటలో అయితే వాన లేదు. మళ్ళీ ఆ ఊరు దాటంగానే మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయిందండి. అంటే అక్కడ లేదు వాన, వేరే సాట అలా పడుతుంది. ఒకసారి పడి ఒకసారి పడట్లేదు వాన అయితే. చూసారు కదా ఎంత పెద్ద వాన పడుతుందో. ఇక్కడ అది గొర్రెల మంద ఉంటాయి కదా, అది వెళ్తుంది. ఇంకా అలా అయితే ఎలాగలా వచ్చేసామండి. వర్షం వర్షం. ఇంకా ఇంటికి వచ్చేసరికి 9 అయిందండి. ఎప్పుడో 7:30కి అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 9 అయింది. మా ఊరు నుంచి మా అమ్మోళ్ళ ఊరికి రావడానికి గంట ప్రయాణమే. కాకపోతే ఆటో అయినా బస్సు అయినా కూడా గంట జర్నీ అండి. ఇంకా ఇదిగోండి మా బర్త్డే అమ్మాయిది కేక్. 3 పోయి 4వ సంవత్సరం అయితే వచ్చింది. తను మా 4వ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. తను మా 4వ వదిన. తనైతే మా అక్కోళ్ళ అబ్బాయి, వాళ్ళకి అలవాటు అమ్మాయి. ఇంకా ఏడుస్తుందని మా అక్కోళ్ళ అబ్బాయి అయితే ఎత్తుకున్నాడు. మా అన్నయ్య ఇక్కడ ఉండడండి. हाय बोल दिया करो किधर जाना हाय बोल